ఇక డీటెయిల్స్ చూస్తే రవీంద్ర భారతిలో గద్దర్ జయంతి వేడుకల్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ప్రస్తుతం లైవ్ చూద్దాం. ఒక గొప్ప పాటను పాడి రాష్ట్రం మొత్తాన్ని కూడా కదిలించి ఉద్యమ పోరాటంలో నడిపించి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకి ఆయనే పునాదులు ఇచ్చాడు. ఇవాళ చాలామంది తెలంగాణ రాష్ట్రం కోసమే పుట్టాం, రాష్ట్ర ఆవిర్భావం కోసమే మా పార్టీ పుట్టింది, మా వల్లే వచ్చిందని చెప్పుకునేటువంటి వాళ్ళ కంటే కూడా ఆయన పాట ద్వారానే రాష్ట్రంలో ఈ ఉద్యమం పెద్ద ఎత్తున లేచి ఆ పాటే అనేక మందిని రగిల్చి పోరాట పంతాలు నడిపించింది. అటువంటి మహానుభావుడు చివరికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పుడు మా జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడుతున్నప్పుడు అక్కడ గంటల తరబడి కుర్చీ వేసుకొని కూర్చొని ఎదురు చూడటం అనేది నిజంగా తెలంగాణ సమాజం మొత్తాన్ని కూడా కదిలించిందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. అందుకే ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం తూచా తప్పకుండా ఈరోజు చాలామంది ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. గద్దర్ గారితో సహా ఇంకొక 5 మంది గొప్ప వ్యక్తులకు సంబంధించి కొన్ని పేర్లు రాసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించారు. చుక్కారామయ్య గారిని, అందశ్రీ గారు, అట్లాగే గోరెటెంకన్న గారు, ఇటువంటి 5గురు పేర్లు రాసి మా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి, ఈ తెలంగాణ సమాజాన్ని సాంస్కృతికంగా లేకపోతే ఇంకో రకంగా భౌతికంగా, రాజకీయంగా కూడా వీళ్ళు గొప్ప వ్యక్తులు, ఈ సమాజాన్ని కదిల్చినటువంటి వాళ్ళు, వీళ్ళు ప్రేరణ కల్పించినటువంటి వాళ్ళు, తెలంగాణ అస్తిత్వం కోసం ఇటువంటి వాళ్ళకి తప్పనిసరిగా పద్మభూషణ్ ఇవ్వాలి, పద్మశ్రీ కూడా ఇవ్వాలని రాసి పంపిస్తే ఒక్క పేరు కూడా వాళ్ళు పరిగణలో తీసుకోవాలి. చివరికి గద్దర్ అన్నది కూడా చాలా బాధతో ముఖ్యమంత్రి గారు ఆవేదన వ్యక్తపరిచారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం గద్దర్ అన్నకి పద్మభూషణ్ అవార్డు ఇవ్వకపోవటం అనేదాన్ని. ఇది యావత్ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది, తెలంగాణ సమాజం మొత్తం కూడా భావిస్తూ ఉంది. ఇదేదో గద్దర్ అన్నకి ఇచ్చినటువంటి అవార్డు కాదు, తెలంగాణ సమాజం మొత్తానికి ఇచ్చినట్టుగా మేము భావించేవాళ్ళం, ఆయనకి ఇచ్చి ఉంటే అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు కూడా మేము చెప్తా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం సరే మేము రాసి పంపించినటువంటి దాన్ని గౌరవించకపోయినా, వారికి ఆ గౌరవం దక్కేటట్టుగా అవార్డు ఇవ్వకపోయినా, ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గద్దర్ గారి గౌరవాన్ని ఎక్కడా తగ్గనేమో ఆకాశాన్ని ఉంచేటట్టుగా తగిన నిర్ణయాలను తీసుకొని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. గద్దర్ అన్న ఏదో కేవలం పాట పాడి లేకపోతే ఉద్యమంలోకి వెళ్ళి లేకపోతే వాడిని చంపండి ఈయన చంపండి అని చెప్పినటువంటి మాటలు కొద్దిమంది ఓరస్తున్నారు. గద్దర్ని పూర్తిగా చూసినటువంటి వాళ్ళకి సంపూర్ణంగా అర్థమయ్యేది ఏంటంటే, ఈ దేశంలో ఉన్నటువంటి సకల సమస్యల పరిష్కారానికి, ఈ దేశంలో ఉన్నటువంటి సమాజం యొక్క సకల సమస్యల పరిష్కారానికి భారత రాజ్యాంగం ఒక్కటే సమాధానం చెప్పగలదని చెప్పి చాలా స్పష్టంగా భారత రాజ్యాంగాన్ని తీసుకొని పట్టుకొని ఆయన శ్రీ రాహుల్ గాంధీ గారిని కలిశారు. ఈ దేశంలో ఉన్న మిగతా రాజకీయ పార్టీల నాయకులు కూడా కలిశారు. అంతిమంగా ఈ దేశంలో, ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, అది సమాజాన్ని కాపాడుతుందని చెప్పి గొంతెత్తి మాట్లాడినటువంటి గద్దర్ని అవార్డు ఇవ్వటం అంటే ఈ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం, గౌరవించుకోవటంగానే మేమంతా భావిస్తూ ఉన్నాం. ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని గౌరవించుకోవాలనేటువంటి ఆలోచన లేనటువంటి వాళ్ళు మాత్రమే గద్దర్ గారి పైన తప్పుడు ప్రచారం చేసే కార్యక్రమం చేపడతారని మేము భావిస్తూ, మీ అందరికీ ఒక మాట మాత్రం మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇవాళ గద్దర్ గారి ఆలోచనలు, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది మేధావులు, మా గౌరవ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు, నేను చూడలేదు. వారు మేధావులు, కళాకారులు, రచయితలు, పోరాట యోధులు అనేక మంది ఉన్నారు.
వారందరి ఆలోచనని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పొనికిపుచ్చుకొని ముందుకు తీసుకొని పోతాం. అందుకే ఈరోజు రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని పోగలుగుతున్నాం. గద్దరన్న ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డకి చదువు అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వాలు చేపట్టాలి అని ఆలోచన చేసినప్పుడు ఆయన ఆలోచనలు అర్థం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని కుల మత వాళ్ళకి తావు లేకుండా అందరినీ ఒకటే దగ్గర చదివించడానికి కావాల్సిన విధంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కులాలకి మతాలకి అతీతంగా